నమస్తే. మనం నిద్రపోయే విధానం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అని చాలా మందికి తెలీదు. అందుకే వారు ఎలా పడితే అలా నిద్రపోతూ ఉంటారు. మనం సరైన పద్ధతిలో నిద్రపోవడం వలన జీర్ణక్రియతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కాబట్టి ఎలా పడుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా పరిష్కరించాలో ఇక్కడ తెలుసుకుందాం. మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. మనం రోజంతా యాక్టివ్గా పనిచేయాలి అంటే అంతకు ముందు నైట్ మనం సంపూర్ణంగా నిద్రపోవాలి. అయితే నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో భంగిమలో పడుకుంటారు. కానీ ఈ అలవాట్లు వారికి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. కొంతమంది ఎడమ వైపు పడుకోవడానికి ఇష్టపడతారు, మరికొందరు కుడివైపు పడుకోవడానికి ఇష్టపడతారు. కానీ మనం నిద్రపోయే విధానం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎడమవైపు పడుకోవడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నేటి ఆధునిక యుగంలో యువత ఒకే చోట ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల చాలామంది వెన్నునొప్పు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సందర్భంగా వారికి నిద్ర సరిగ్గా లేకపోతే అది మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి మీరు మీ ఎడమ వైపు పడుకోవడం వలన నొప్పి నుండి మీరు ఉపశమనం పొందవచ్చు. మీకు కుడివైపు లేదా మీ ఎడమవైపు పడుకునే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మార్చుకోండి. ఎందుకంటే ఈ స్థితిలో పడుకోవడం మీ నిద్ర ప్రభావితం కావడంతో పాటు మీ శరీర అవయవాల పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి మీ ఎడమవైపు పడుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ ప్రేగు కదలికలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎడమవైపు పడుకోవడం వలన మన గుండెకు మేలు చేస్తుంది. గుండె మన శరీరంలో ఎడమ వైపున ఉంటుంది. ఎడమవైపు పడుకోవడం వలన గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ రకమైన నిద్ర ఒత్తిడిని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా ఇది గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.